అందరికీ నమస్కారం. గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడారు. వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఆ లేఖను కూడా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు కూడా వైసీపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మనం కూడా వైసీపీ నాయకులతో కొంతమందితో కూడా ముఖాముఖిగా మాట్లాడటం జరిగింది. వారు కూడా బాలినేని రాజీనామాను కూడా ఆమోదించడం జరిగింది. అయితే ఆయన జనసేన పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కూడా గత 15-20 రోజులుగా కూడా ఒంగోలులో హల్చల్ జరుగుతూ ఉంది. అయితే 2 రోజుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిసి జనసేన పార్టీలోకి చేరేందుకు కూడా ఆ డేట్ను ఫిక్స్ చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కూడా తెరవనక రాజకీయ ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా కూడా ఒంగోలులో ఎమ్మెల్యేగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చేయటం జరిగింది. అయితే దాదాపుగా ఆయన టైంలో కూడా 2019 నుంచి కూడా 2024 వరకు కూడా ఆయన టైంలో కొంత ల్యాండ్ గ్రాబింగ్ భూ కబ్జాలకు సంబంధించి కూడా భారీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అప్పట్లోనే వైసీపీ పార్టీని వీడుతాడని కూడా కొంత ప్రచారం అయితే జరిగింది. ఎన్నికల్లో చివరి నిమిషంలో వైసీపీ పార్టీ టికెట్ ఖరారు చేయడంతో 2024 ఎన్నికల్లో పార్టీ మారకుండా కూడా ఆయన పోటీ చేసి దామచర్ల జనార్దన్ మీద 34,000 ఓట్ల మెజార్టీతోటి ఓటమి పాలవటం జరిగింది. అయితే తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కూడా బాలినేని కొంత అంతర్మదనంలో పడి కూడా పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు జరిగింది. 2 రోజుల క్రితం కూడా జగన్మోహన్ రెడ్డికి కొంతమంది పార్టీ పెద్దలు కూడా బాలినేని రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసినా కూడా జగన్ స్పందించకపోవడంతో ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు యూటర్న్ తీసుకొని జనసేనలో కూడా చేరేందుకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. మరి కొన్ని రోజుల్లో దాదాపుగా ఈ నెలాఖరులోపు 20 తర్వాత కూడా మ్యాక్సిమం జనసేనలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరేందుకు కూడా రంగం సిద్ధమైనట్లుగా కూడా కొంతమంది జనసేన నాయకులు అదేవిధంగా వైసీపీ నాయకులు అయితే మనకు తెలియజేయడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.